వేదిక మీదకి అతిథులను ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి ఇప్పుడు శారీరక ప్రదర్శన ఉంటుంది. దండ ప్రయోగం. पंडर यार क्रमिका सिद्ध 1 2 3 प्रहार सिद्ध 1 2 प्रहार प्रक्रमा फिर 1 2 3 4 5 6 प्रहार अपक्रमा फिर 1 2 3 4 5 6 प्रसर मार फिर 1 2 प्रति प्रसर मार फिर क्रमिका सिद्ध 1 2 भुजा दंड 1 2 3 आरंभ దండలు. యోగాసన అభ్యాసం చేసిన సైన్సర్లందరం సంపదలో చేరుతాం. ఇంకొక అగ్రెసర్ అండి, ఇంకొక అగ్రెసర్ ఓకే సార్. दो 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 अर्धकटी चक्रासन विभागशः 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 अर्धचक्रासन विभागशः 1 2 3 4 8 9 10 11 12 13 14 15 16 पादहस्तासन विभागशः 1 2 3 4 5 6 7 8 9 10 11
12 13 14 15 16 आराम। मुत्तिल गाరు 5 6 10 11 12 13 14 15 16 17 18 19 20 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 बाबा संचलन 3 4 5 13 14 15 16 17 18 19 20 स्वस्थ आराम। 2 3 4 5 6 7 8 13 14 15 16 व्यायाम योग प्रकार दो विभागशः 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 व्यायाम योग प्रकार 3 विभागशः 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 मित्र 5 1 2 1 2 1 2 1 2 अर्ध 2 1 2 1 2 1 2 प्रास चल 2 1 2 1 2 1 2 1 2 मित्र 5 2 1 2 1 2 1 2 अर्ध 2 1 2 1 2 प्रास चल 2 1 2 मित्र 5 2 1 2 1 2 1 2 1 2 1 2 प्रास चल 2 1 2 1 2 मित्र 5 2 1 2 1 2 1 2 1 2 1 2 एक दो आरंभ। स्वयं सेवकुलं मनम स्वयं सेवकुलं मनम
భారతిని సేవించుదాము పాదాము నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పథమందు నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం పుష్పమాలలు పత్రదళములు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి సింహ విక్రములై జరించెడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనము నెగసెడు తపోజ్వాలలు హారతీయగా మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం. శ్రీమద్ భగవద్గీత లోకస్తదను వర్తతే కర్మయోగము 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణా శ్రేయాన్ స్వధర్మో విగుణా పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే జనం శ్రేయా పరధర్మో భయావహ. జ్ఞానయోగము 7వ శ్లోకము. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. జ్ఞానయోగము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వృత్తి డైట్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. నగర సంఘ చాలకుగా వారు సంఘలో మార్గదర్శనం చేస్తున్నారు. మధ్యలో కూర్చున్న వారు కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ పెరంబదూరు విద్యాసాగర్ గారు. వారు వృత్తి సూపరింటెండెంట్ ఇంజనీర్గా పంచాయతీరాజ్ శాఖలో విశ్రాంత ఉద్యోగి, అశోక టౌన్షిప్లో నివాసం. ఈ చివర కూర్చున్న వారు ముఖ్య వక్త శ్రీ అప్పాల ప్రసాద్ గారు. నిర్వహించే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం నిత్యశాఖ. అలా రోజు నడిచే ఈ శాఖ పేరు నీలకంఠేశ్వర ఉద్యోగి ప్రభాత్ శాఖ. గత 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ శాఖ నియమితంగా ప్రతిరోజు నడుస్తున్నది. ఈ బస్తీలోని స్థిరపడిన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఈ శాఖ నడుస్తూ ఉన్నది. రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు వెంకటసాయి అపార్ట్మెంట్ పక్కన ఉన్న పార్కులో అపార్ట్మెంటు ముందర ఈ శాఖ జరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, సొంత వృత్తులు చేసుకునేవారు ఈ శాఖకి వస్తూ ఉంటారు. ఈ శాఖలో యోగా, వ్యాయామము మరియు దండ, సమత, గీత్, సుభాషితము, అననిత్యము అభ్యాసం చేస్తుంటాము. ఈ శాఖ ఆధారంగా ఒక సేవా బస్తీని దత్తత తీసుకొని బస్తీలో ఆరోగ్యము, విద్య, దేశభక్తి, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సంస్కారాలను నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా బస్తీ పరిధిలోని అన్ని గృహాలను జనజాగరణ రూపంలో మరియు సామాజిక కార్యక్రమం రూపంలో సంపర్కం చేయడం జరిగింది. ఈ శాఖ ఆధారంగా ప్రతి శనివారం పక్కనే ఉన్న రోకడా హనుమాన్ మందిర్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నాం. మరియు నీలకంఠేశ్వరు శివాలయంలో భజన ప్రతి సోమవారం భజన నిర్వహిస్తున్నాం. రాబోయే సంవత్సరం సంఘం
స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక సంవత్సరం పాటు విశేష కార్యక్రమాలు రూపొందించి ఈ శాఖ ఆధారంగా మరిన్ని శాఖలను విస్తరణ చేయాలని భావిస్తున్నాం. ఈ బస్తీని ఒక ఆదర్శవంతమైన బస్తీగా తీర్చిదిద్దడం మరియు పిల్లలు పెద్ద విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు యోజన చేసి సంపూర్ణ బస్తీగా ఈ శాఖను నిరంతరంగా కృషి చేస్తూ పటిష్టవంతంగా శాఖను తయారు చేయాలని మా సంకల్పం. మరో విశేషం ఏంటంటే శతాబ్ది ఉత్సవ సంవత్సరం ప్రత్యేక యోజనలో భాగంగా తెలంగాణ ప్రాంత సహప్రాంత ప్రచారక్ శ్రీ ప్రభుకుమార్ గారు ఈ శాఖను దత్తత తీసుకోవడం జరిగింది. దానికి మనకి అంత సంతోషదాయకం. ఈ శాఖ ద్వారా ఒకరికి ప్రాంత స్థాయిలో బాధ్యత ఉన్నది. వారు శ్రీ వేంపల్లి ప్రతాప్ గారు. తర్వాత 6 స్వయం సేవకులు తృతీయ వర్ష పూర్తి చేశారు ఈ శాఖను. ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మా యొక్క కోరిక ఈ బస్తీ పరిధిలోని పురుషులందరూ నిత్యశాఖలో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. వృత్తి లేదా ఇతర పనుల దృష్ట్యా రోజు శాఖలో ఉండలేని వారు ప్రతి ఆదివారం ఉదయం 6:30 నిమిషాలకు జరిగే కంటేశ్వర్ ఉపనగర సాంఘికలో ఉపస్థితి కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. పునాదిలోని రాయి మనకు ఆదర్శం కావాలి. భవనానికి ఆధారం అదే. ఒకవేళ అది తన స్థానం నుండి కదిలినా పక్కకు తొలగినా మొత్తం భవనం కుప్పకూలిపోతుంది. భవనం యొక్క కేంద్రంలో ఉండే కలశం మరియు మిగిలిన అన్ని భాగాల కన్నా అధిక చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం నిలిచిందా మిగిలిందా తన కోసం ఏనాడైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి ధీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం మా ఇంటికి రోజు వచ్చేసి తీసుకుని వెళ్ళేవాడు ఒక 10-15 మందిని. అప్పుడు నాటిన బీజం మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా అది మైండ్లో అలానే ఉండిపోయి ఒక హిందూ భావాన్ని హిందూ తత్వాన్ని నా లోపల అలానే పెంపొందింపజేసింది. ముఖ్యంగా మరి ఇంతమంది క్రమశిక్షణ గల స్వయం సేవకులు ఉన్నందుకు మన భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య కలిగినటువంటి స్వయం సేవకులు ఉన్న దేశం మనదే. ప్రపంచంలో కూడా
ఎక్కువ మంది క్రమశిక్షణ అంటే ఒక పట్టుదల, స్వయం అంటే సేవ చేయడంలో ఎలాంటి ఫలితం ఆశించకుండా సేవ చేయడంలో ముందుండే వాళ్ళే స్వయం సేవకులు. ఆర్ఎస్ఎస్ తరఫున మరి శిక్షణ పొంది ఏ విధంగా సేవ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీంతో పాటు మరి మనకు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ నేర్పినటువంటి సందేశం ఏంటిదంటే మన దేశాన్ని ఒక హిందూ దేశంగా చూడాలనేది ఆయన కోరిక. ఎన్నో మతాలు ఉండొచ్చు, విభిన్న ఇది ఉండొచ్చు, మనకు ముఖ్యంగా ఆయన ఇచ్చిన సందేశంతో నేను పనిచేసినటువంటి ప్రదేశంలో 2 సార్లు నాకు అనుభవం కలిగింది. ఒకసారి ఇందాకనే గేయం మంచి పాట పాడినారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారితో నేను ప్రకాశం జిల్లాలో పారిశుద్ధ్యము ఆరోగ్య భద్రత గురించి ఆ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని ప్రాజెక్టు మేనేజర్గా. అయితే ఒక గ్రామస్తులు వారిని ముఖ్య అతిథిగా పిలుచుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే మరి హెగ్డేవార్ ఎందుకు చేయబడ్డదనేది వాళ్ళల్లో పూర్తిగా నాటుకుపోతుంది. అందుకని ఆయన ఏం చెప్పారంటే స్కూళ్ళ నుంచి పిల్లలకి దీన్ని ఎక్కువగా పిల్లలకి నేర్పగలిగితే వాళ్ళే పెద్దవాళ్ళు అయిన తర్వాత తప్పకుండా మనకు ఒక భావనతో ఉంటారు. ఒకవేళ కనుక మనము శిక్షణ ఇవ్వలేకపోతే పిల్లలలో భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలకి ముఖ్యంగా మూడు వర్గాలుగా విభజించినారు ఆయన: బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఆయన ఏం చెప్పారంటే బాల్యంలో కనుక మనం పిల్లలకి ఏదైనా నేర్పగలిగితే తప్పకుండా వాడి మైండ్లో జీవితాంతం ఉండిపోతుంది. యవ్వనంలో కనుక నేర్పగలిగితే అతనికి 2 ఆలోచనలు: ఒకటి సంసార బాధ్యతలు, నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు. పెద్దగా అతనికి శక్తి ఉంటుంది, పరిగెత్తగలడు, ఏదైనా పోట్లాట చేయగలడు. కానీ పూర్తిగా ఈ దీని మీద ఇదే మొత్తం స్వయం సేవ మీద చేయాలనంటే అటు సంసారం చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి. కాబట్టి పూర్తిగా నిర్వహించలేరు. అందుకని బాల్య వ్యవస్థ నుంచే దీన్ని నేర్పగలిగితే వాళ్ళు పూర్తిగా సక్సెస్ఫుల్ అవుతుందనేది ఆయన సందేశము. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి నేర్పితే వాళ్ళ ఆలోచనలు చెప్పగలుగుతారు, కానీ శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. అందుకని ఎక్కువగా విద్యార్థులలో ఈ మన శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా నేర్పగలిగితే తప్పకుండా భవిష్యత్తు అంతా కూడా ఒక అభిప్రాయంతో ఉండగలుగుతారు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు మనుషుల్లో ఉన్నాయి అనంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవటం అనేది నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. నాకు చిన్నప్పుడు ఎప్పుడో చెప్పినవి కొన్ని విషయాలు మాకు పాపం ఆయన మరి ఉన్నారో లేరో తెలియదు, కానీ మర్చిపోయాను. ఓపికగా సైకిల్ మీద వచ్చేవాడు, తీసుకుపోయేవాడు, ఆటలు ఆడిచ్చేవాడు. ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్గా తయారు చేశాడు, తర్వాత ఇంజెక్ట్ చేశాడు. దేశం అంటే ఏంది, రాష్ట్రం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది, ఇవన్నీ కూడా బీజాలు నాటగలిగాడు. అప్పుడు 20 మంది వచ్చినా కానీ సంతోషపడేవాడు ఆయన, 10 మంది వచ్చినా సంతోషపడేవాడు. అంటే శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా పిల్లలలో పెంపొందింపజేయాలనేది నా ఆలోచన కూడా. మరి ముఖ్యంగా ఈ స్వయం సేవకులంతా కూడా ఎవరు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మరి ఇందాక చూస్తున్నాము, మరి ఓపికగా మరి మీ యొక్క విన్యాసాలు, మీ డైలీ మీరు వారం చేసే అన్నీ కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. మరి మన నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి మరి మీరు రావాలి సార్, ముఖ్య అతిథిగా రావాలనంటే సరే ఒప్పుకున్నాను. నాకు అవకాశం మీ అందరి ముందు మీ అంత అనుభవము నాకు ఇందులో లేకపోవచ్చు, కానీ ఆలోచన విధానం అనేది ఒకటి ఉంది. కానీ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించారు ఆయన. అట్లాగే ప్రసాద్ గారి గురించి, అప్పల ప్రసాద్ గారి గురించి చాలా బాగా చెప్తారు ఆయన సందేశం వినాల్సిందే. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చెప్పండి, ఆయన సందేశం విని చాలా మార్పులు తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నాకు చెప్పారు. శ్రీనివాస్ గారు ఇంతకుముందు ఎక్కడో ఇప్పుడు గుర్తొస్తుంది, ఎక్కడో పరిచయం అయినారు, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ అని విన్నాను, పరిచయం అయినారు. బట్ మన నిజామాబాద్లో
చాలా శాఖలు ఉన్నాయని పొద్దున ప్రతాప్ గారు చెప్పినారు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఈ వార్షికోత్సవ సభకి నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం, నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞుని. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల యొక్క ప్రదర్శన చేస్తూ ఈ పరిసర బస్తీలో ఉండేటువంటి ప్రజలందరినీ, ముఖ్యంగా పెద్దవాళ్ళని, మాతృమూర్తులని పిలిచేటువంటి ఒక ప్రథ కొనసాగుతున్నది. దానిలో భాగంగా గత 12 సంవత్సరాలుగా ఈ శాఖ నిరంతరం నడవటం, ఆ నడుస్తున్నటువంటి శాఖ ద్వారా ఒక మంచి కార్యకర్తల నిర్మాణమై సమాజం యొక్క పరివర్తన కోసం పనిచేయడం, ఇది దేశమంతా జరుగుతున్నటువంటి ఒక కార్యం. ఒక 70-75 సంవత్సరాల క్రితం మనం హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం. ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం మహిళలు కూడా బయటకు రావడానికి సిగ్గుపడి భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచంలో ఈ అఘాయిత్యాలు, ఈ దురాఘాతాలు, ఈ ఆక్రమణలు మన దేశంలో మాత్రమే కొనసాగలేదు, ప్రపంచంలో అన్ని చోట్ల కొనసాగింది. ఈరోజు మనం వింటున్నటువంటి ఈజిప్ట్, అదొక సంస్కృతి, ఈజిప్షియన్ సంస్కృతి. వాళ్ళ క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, కానీ వాళ్ళ ఈజిప్షియన్ సంస్కృతిని పరిరక్షించుకుంటూ ప్రపంచంలో నిలిచారు. కానీ విదేశీయులు ఆక్రమించినటువంటి కారణంగా కేవలం 5-10 సంవత్సరాల్లో ఈజిప్షియన్ యొక్క సంస్కృతి కళావిహీనమై ఈ రోజున అక్కడ ఇస్లాం ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాగే ప్రపంచంలో ఇంకొక సంస్కృతి, రోమన్ సంస్కృతి, తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి అస్తిత్వంతో ప్రపంచంలో సామ్రాజ్యం నిర్వహించి కొనసాగినటువంటి రోమ్ సామ్రాజ్యం క్రైస్తవులు దాడి చేసి వాళ్ళ క్రైస్తవుల యొక్క ఆధిపత్యం, అలాగే ప్రపంచంలో జాన్ పోప్ అని చెప్పేసి అంటుంటాం కదా, ఆ క్రైస్తవుల యొక్క చర్చి యొక్క ఆధిపత్యం దాని కేంద్రంలో వాటికన్ సిటీలో కనిపిస్తుంది. అంటే ప్రపంచంలో ఈ విధంగా 1 కాదు 2 కాదు 150-200 దేశాలపైన దాడులు జరిగాయి, దండయాత్రలు జరిగాయి. అసలు కొన్ని దేశాలే పరాభూతం అయిపోయింది మొత్తం. ఆ మధ్య తమిళనాడు నుంచి ఒక నృత్య కళాకారిణి ఆస్ట్రేలియాలో నృత్యం ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు తమిళనాడులో ఉండేటువంటి నడిచే దేవుడని పిలిచేటువంటి పరమాచార్య శంకరాచార్యుడు వారు చెప్పారు, మీరు వెళ్తున్నారు అక్కడికి నృత్య ప్రదర్శన చేయడానికి, వెళ్ళండి, కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన తెగ ఉంటుంది, ఆ తెగ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, వారితో మీరు పరిచయం చేసుకుని మాట్లాడండి అని చెప్పేసి ఆ శంకరాచార్యులు చెప్తారు. ఇవి వెళ్ళి ఆ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని పలకరిస్తారు. లోకల్స్ వాళ్ళంతా, నేటివ్స్, వాళ్ళది ఆస్ట్రేలియా. కానీ కేవలం ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది చిన్న చిన్న కుగ్రామాల్లో, అరణ్యాల్లో జీవిస్తూ వాళ్ళ సంస్కృతిని కేవలం పైపైన ఉండేటువంటి భౌతికమైనటువంటి ప్రదర్శనలతో మాత్రమే కాపాడుకుంటున్నటువంటి ఒక జాతి మిగిలింది అక్కడ. ఆస్ట్రేలియా మొత్తం కూడా క్రైస్తవమేమైంది. అలా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, వీళ్ళంతా ఎవరు లోకల్స్ కాదు, ఇప్పుడున్నటువంటి లోకల్స్ ఎవరు కాదు. ఎక్కడో పోర్చుగల్ నుంచి, ఎక్కడో స్పెయిన్ నుంచి దాడి చేసి, దండయాత్రలు చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమెరికా ఏదైతుందో, అమెరికా వాళ్ళు ఎవరు కూడా అమెరికన్ నేటివ్స్ కాదు. అమెరికాలో ఉండేటువంటి ప్రస్తుతం పరిపాలన చేసేటువంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? స్పెయిన్ నుంచి వచ్చారు, పోర్చుగల్ నుంచి వచ్చారు.
వచ్చి ఏం చేశారు, అక్కడ ఉండి ఆఫ్రికా నుంచి మనుషుల్ని బానిసలకి తీసుకొచ్చారు. ఎంతమందిని, లక్షలాది మంది అలా తీసుకొచ్చి వాళ్ళ చేత ఊడిగం చేయించి, వెట్టి చాకరి చేయించి, సంపదను సృష్టించి ధనవంతులై ప్రపంచంలో విర్రవిగేటువంటి ఒక సుపీరియర్ టెక్నాలజీ, ఒక భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని కోసం ఎంతోమందిని హతం చేశారు, రక్తసిక్తం చేశారు. మరి అమెరికన్స్ బయట నుంచి రాకముందు, ఇక్కడ ఆఫ్రికన్ బానిసలుగా రాకముందు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు? అక్కడ నేటివ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? ఎక్కడో గుడిసెల్లో ఉంటూ చిన్న హోమాలు యజ్ఞాలు చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి అప్పటి భాషని అలా బట్టి పాడుతున్నటువంటి కొన్ని వేల మంది అక్కడక్కడ కనిపిస్తారు, గుంపులుగా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ప్రపంచంలో ప్రతి దేశం తనదైనటువంటి అస్తిత్వం, తనదైనటువంటి సంస్కృతి, తనదైనటువంటి భాష, వికాసము, నాగరికతల్ని కోల్పోయింది క్రైస్తవం కారణంగా, ఇస్లాం కారణంగా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దాడి చేసి ఉంటారు వాళ్ళ పైన? ఈజిప్ట్ పైన ఒక 5 సంవత్సరాలు, వాటికన్ సిటీ ఇప్పుడు మనం చూస్తున్నాము, అంతకంటే ముందు రోము పైన ఒక 10 సంవత్సరాలు, అట్లా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఆ విధంగా ప్రపంచంలో దాడికి గురి కాని, ఆక్రమణకు గురి కాని, సంస్కృతి కోల్పోని దేశం ప్రపంచంలో లేదు. కానీ మీకు తెలిసిన ప్రపంచంలో ఆ దేశాల కంటే మన దేశం పైన 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాడులు జరిగాయి. ప్రపంచంలో ఎవరు ఊహించలేటువంటి చరిత్రవేత్తలు, తత్వవేత్తలు, ఈ దేశం యొక్క నాడి తెలియనటువంటి వాళ్ళు 800 సంవత్సరాలు మొఘలులు, పఠానులు, షేక్, 250 సంవత్సరాలు ఆంగ్లేయులు. అసలు ప్రపంచ చరిత్రలో ఇంతటి ఆక్రమణ, ఇన్ని వేల సంవత్సరాల యొక్క ఆక్రమణ ప్రపంచంలో ఇక్కడ జరగలేదు. అంత ఆక్రమణ ఈ దేశంలో, భారతదేశంలో జరిగింది. ఒక ఛత్రపతి శివాజీని చంపడానికి ఢిల్లీ నుంచి 1,00,000 మంది సైన్యం వచ్చింది. ఛత్రపతి శివాజీని వధించడానికి కర్ణాటక నుంచి ఒక 48 సైన్యం వచ్చింది. అంటే మీరు ఊహించండి, దేశంలో ఒక వీరుణ్ణి మట్టు పెట్టడానికి, ఈ దేశం యొక్క మాన్యతని, విలువని, మూలాలు దెబ్బతీయడానికి 1 కాదు 2 కాదు, అంటే ఇన్ని ఆక్రమణలు, దురాక్రమణలు. అసలు చరిత్రలో మనం చదివేది కొన్నే, చరిత్రకు అందనటువంటివి, డాక్యుమెంటేషన్ రాసి ఉండలేదు. అలాంటి చరిత్ర ఈ భారతదేశాన్ని. ఆ విధంగా ప్రపంచ చరిత్రలో ఒక 1500 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు దాడికి గురైనటువంటి దేశం ఈ రోజున ప్రపంచంలో విశ్వగురు స్థానం కోసం ప్రపంచంలో తలెత్తుకుని జీవించేటువంటి స్థితి వల్ల ప్రపంచంలో కనిపిస్తుంది. ఎవరైనా ఊహించగలరా? ఇది ఎవరైనా ఊహించగలరా? అంటే ఇంత శక్తి ఎలా వచ్చింది? అప్పుడు రామాయణాలు లేవా, భారతాలు లేవా, దేవాలయాలు లేవా? ఆ రోజున ఉన్నటువంటి చోట మంత్రాలు, వేద మంత్రాలు ఉచ్చరించలేదా? కాబట్టి దేశంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు, అనుష్ఠానం లేదు, సంవేదన లేదు, తీవ్రమైనటువంటి తపన లేదు, వేదన లేదు, సంవేదన లేదు. అలాగే ఒక సంఘటనాత్మకమైన ఏకాత్మత దేశంలో నశించింది. ఇటువంటి స్థితి నుంచి ఇవాళ భారతదేశం కేవలం ఈ 99 సంవత్సరాల కాలగతిలో, 99 సంవత్సరాల కాలగతి, 1925లో పరమ పూజనీయ డాక్టర్ జీ నాగపూర్లో పెట్టిన శాఖ, నేను హిందువుని అనేటువంటి ఒక్క శబ్దం, పరమ పవిత్రమైన ఈ కాషాయ ధ్వజం మన గురువు అని ఎప్పుడైతే చెప్పి ప్రతి నిత్యము ఒకవేళ ఒక సమయం హిందువులందరూ వచ్చి ప్రార్థన చేయడం ఉంటే, ఇవాళ ప్రపంచ చరిత్రలో ఒక ప్రకంపనను సృష్టించినటువంటి వైనాన్ని, దృశ్యాన్ని ప్రపంచంలో మనం చూస్తాం. సంఘం ఏం చేసిందంటే నా వేదములో ఏమి చెప్పబడిందో, నా రామాయణ మహాభారతాల్లో ఏది చెప్పబడిందో, నా దేశంలో జన్మించిన సాధు సంతులు, ఋషులు దేని గురించి ప్రపంచంలో చెప్పడం కోసం ప్రపంచమంతా తిరిగారు. ఈ దేశంలో
ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా 3,50,000 మంది గ్రామాల్లో, నగరాల్లో 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 80 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వీరులు, యోధులు, విప్లవకారులు దేనికోసం బలిదానమయ్యారు? అది ఉందే, ఆ సత్యం ఉందే, ఆ నిజం ఉందే, ఆ తత్వం ఉందే. అసలు ఈ సమాజంలో, కుటుంబంలో మనకు ఉన్నటువంటి యొక్క సమాజం యొక్క పరంపరాగతమైనటువంటి ఈ సమన్వయ బంధంలో ఎక్కడ కూడా ఆ యొక్క శబ్దాన్ని మనం ఉచ్చరించండి. అటువంటి ఆత్మని, అటువంటి చితిని మేల్కొల్పడం ఉందే, అది సంఘము సాధించినటువంటి ఒక విజయం ఈరోజు. ఇది 2024, 2025 నాటికి సంఘానికి 100 సంవత్సరాలు నిండుతుంది. ఒక మనిషి జీవితంలో 100 సంవత్సరాలంటే ఏమిటి? 100 సంవత్సరాలంటే కర్ర పట్టుకుని నడవడం. కానీ రాష్ట్రీయ స్వయంసేవ సంఘము 100 సంవత్సరాలు నిండిందంటే అర్థం ఏంటంటే, ఒక యవ్వనంతో ప్రపంచంలో తనదైనటువంటి శైలి, తను మర్చిపోయినటువంటి సంస్కృతి యొక్క ధారణి ప్రవాహాన్ని ప్రపంచంలో ఎక్కడెక్కడ అజ్ఞానం ఉందో, ఎక్కడెక్కడ అనైక్యత ఉందో, ఎక్కడెక్కడ ఆత్మకు దూరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వేదములో చెప్పబడినటువంటి కృణువంతో విశ్వమార్యం, ఎక్కడైతే ఆర్యులు లేరు, ఎక్కడైతే ఆర్యత్వం నశించిందో అంతటా ప్రవహింప చేసేటువంటి ఒక సంస్కృతి ధార, హిందూ సంస్కృతి ధార మళ్ళీ ఈ దేశం నుంచి ప్రపంచమంతా విశ్వవ్యాప్తమవుతున్నటువంటి ఒక నవశతాబ్దిని ప్రపంచంలో చూస్తున్నాం ఈరోజు. ఇది అద్భుతం కాదా? అంటే సంఘ స్వయం సేవకులు, సంఘ కార్యకర్తలు చెమటోడ్చి పనిచేసి 1 గంట సేపు తాను ఇచ్చినటువంటి సమయం, 1 గంట సేపు తాను చేసిన సాధన ఇవాళ భారతదేశంలో ఒక ఏకాత్మ వైపు భారతదేశాన్ని నడిపించడం. దేశంలో 1,00,000 గ్రామాల్లో వాళ్ళ శాఖలు నడుస్తున్నాయి. ప్రపంచంలో 36 దేశాల్లో శాఖలు నడుస్తున్నాయి. ప్రపంచంలో 190 దేశాల్లో శాఖ నడవని చోట కూడా ఎక్కడెక్కడ హిందూ ఉన్నాడో తన పూర్వీకులు స్వామి వివేకానంద కావచ్చును, స్వామి రామతీర్థ కావచ్చును, ఎవరైతే తనకు విజ్ఞానం అందించారో అలాంటి విజ్ఞానాన్ని వాళ్ళు సాంస్కృతిక రాయబారులై ఆ ప్రపంచంలో అన్ని దేశాల్లో పరివ్యాప్తం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే పరమ పూజనీయ డాక్టర్జీ 1940 ఇంక కొద్ది నెలలలో వారు చనిపోతారనగా నాగపూర్లో ఇలా సంఘ శాఖ యొక్క వర్గ జరుగుతున్న సమయంలో ఆ సంఘ శిక్ష వర్గలో ఒక మాట అంటారు, యాచి దేహి యాచి డోల. ఈ కళ్ళతో, ఈ శరీరంతో నేను ఒక అఖండమైన భారతాన్ని చూస్తున్నాను అని వారు వ్యాఖ్యానించారు. అంతకంటే ముందు స్వామి వివేకానంద 1897 చెన్నైలో, అంటే అప్పటికి ఇంగ్లాండ్, అప్పటికి అమెరికా, ఐర్లాండ్ ఇవన్నీ ప్రయాణం చేసి భారతదేశాన్ని తిరిగి వచ్చి 1897 చెన్నైలో మాట్లాడుతూ చెప్పారు, నేను ఒక సుందర దృశ్యాన్ని నా కళ్ళతో చూస్తున్నాను. అది కళ కాదు, స్వప్నము కాదు, అది పగటి కళ కాదు, రాత్రి కళ కాదు. ఒక అద్భుతమైన దృశ్యం నా కళ్ళ ముందు అగుపిస్తున్నది. నా భారత మాత సింహాసనం మీద కూర్చుని ఉంటే ప్రపంచమంతా జ్ఞాన భిక్ష కోసం అంగలారుస్తున్నది. ప్రపంచమంతా నతమస్తకమై సాష్టాంగంతో ఆ భారత మాత కాళ్ళ ముందు నిలబడుతున్న దృశ్యం కనిపిస్తున్నది అని ఎప్పుడు చెప్పాడు? 1897 చెప్పాడు. మీకు తెలిసిన 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే అతను ఊహించినటువంటిది అది కళ కాదు సుమా. 50 సంవత్సరాల చరిత్రలో అదొక పరివర్తన, ఒక పరావర్తనం చెందినటువంటి ఒక దేశంలో ఒక స్వాతంత్రం యొక్క ఆకాంక్షకు ప్రతిరూపణ కనిపించింది దేశంలో. ఏమంటే ఈ దేశంలో అరవింద ఘోష్ని జైల్లో పెట్టినప్పుడు వారు ఒక మాట చెప్పారు, ఈ దేశము ఈ 170 సంవత్సరాల చరిత్ర తర్వాత 170 సంవత్సరాల తర్వాత భారతదేశము ప్రపంచంలో ఒక భానోదయం, భారత ఉదయం, అంటే భారత్ అనే సూర్యుడు ప్రపంచంలో ఉదయించబోతుంది. మరి ఇప్పుడేమైంది? అరవింద ఘోష్ చెప్పారు, ఇప్పుడు మనము సంధ్యా సమయంలో ఉన్నాం. అంటే ఉదయము 6 గంటలకి 6:10 ఉదయం ఉంటుంది. అంతకంటే ముందున్నటువంటి 6 గంట సమయం ఉందే, అంతకంటే ముందు నా 15 నిమిషాల సమయం ఉందే,
అది 15 నిమిషాల సమయము. ఎన్ని సంవత్సరాలు? 1200 సంవత్సరాల యొక్క బానిసత్వపు సంధ్యా సమయం. బానిసత్వం ఆ 1200 సంవత్సరాలు, ఆ 1200 సంవత్సరాల యొక్క ఆ బానిసత్వపు సంధ్యా సమయాన్ని చీల్చివేసి, తిమిరాన్ని చీల్చివేసి భారత భానుదయం ఉదయిస్తున్నది. ఎప్పుడు చెప్పాడు? ఒక 150 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇది 2024 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం ఒక తలెత్తేటువంటి భారత మాత యొక్క ఒక జ్ఞాన భిక్షతో ప్రపంచాన్ని ఆ విధంగా తన దగ్గరికి నతమస్తకం చేసే ఒక దివ్య దృశ్యాన్ని మన కళ్ళతో మనం చూడబోతున్నాం. అది ఎలా నెరవేరింది? సాధన ద్వారా నెరవేరింది. తీవ్రమైనటువంటి స్వయం సేవకులక హిందువుల యొక్క తపన కారణంగా నిలబడింది. ఈ దేశంలో ఈ యొక్క హిందుత్వాన్ని ప్రపంచంలో ఒకప్పుడు సిగ్గుపడేటువంటి రీతిలో, భయపడే రీతిలో ఉన్నటువంటి స్థితిని ఇవాళ నేను హిందువుని అని చెప్పుకొని ఛాతి విరుచుకుని నిలబడేటువంటి ఒక దృశ్యం వైపు పరావర్తనం చెందింది దేశం. అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఏం చూడబోతున్నది, ప్రపంచానికి మనం ఏం చెప్పబోతున్నామో, నా వేదాల్లో ఏమి చెప్పబడిందో, ఇప్పుడున్నటువంటి సామాజికమైనటువంటి, రాజకీయమైనటువంటి, ఆర్థికమైనటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి రీతిలో భారతదేశాన్ని భౌతిక ఆధ్యాత్మిక ఈ 2 చక్రాలతో, 2 రెక్కలతో ప్రపంచంలో అనంత ఆకాశంలో విహరించేటువంటి భారతదేశాన్ని ప్రపంచం చూడబోతుంది. ఇదెవరు చెప్పలేదు. అమెరికాని ఎవరు కనుగొన్నారు? అమెరికాని కొలంబస్ కనుగొన్నారు. అమెరికాలో ఉండే తత్వవేత్తలు ఏమన్నారు తెలుసా? మా అమెరికాని కొలంబస్ కనుగొన్నాడు. ఎటువంటి అమెరికా? భౌతికమైన అమెరికా, విలాసాల అమెరికా, వినోదాల అమెరికా, డబ్బు ధనాన్ని ఆర్జించేటువంటి అమెరికా, అన్ని రకాల అవసరాలు తీర్చే అమెరికా, తన సుఖం కోసం ఇతరులని యమయాత్ర పెట్టే అమెరికా, తన సుఖ సంపదలతో విర్రవీగడం కోసం ప్రపంచంలో ఎక్కడెక్కడ వనరులు ఉంటాయో, ఎక్కడెక్కడ ఆయిల్ ఉంటుందో దోచుకునేటువంటి అమెరికా, ప్రపంచంలో 2 దేశాల మధ్య చిచ్చు పెట్టి, యుద్ధం పెట్టి, ఏమంటే ఆనందపడే పైశాచిక ఆనందాన్ని కల్పించి చేసేటువంటి అమెరికా. కాబట్టి ఒక భౌతికమైనటువంటి అమెరికాని ఎవరు కనుగొన్నారు? కొలంబస్ కనుగొన్నారు. కానీ మీకు తెలిసిన ఆ తత్వవేత్త ఏమన్నాడు? కొలంబస్ అమెరికాని కనుగొని ఉండొచ్చు, కానీ మా ఆత్మని కనుగొన్నవాడు స్వామి వివేకానంద మా ఆత్మని నిద్రలేపాడు చెప్పాడు స్వామి వివేకానంద. మాట్లాడుతున్నప్పుడు ఎవరంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు డీన్స్, ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళంతా సాధారణ వ్యక్తులు కాదు. అక్కడక్కడ వాళ్ళు ఎన్నో పుస్తకాలు తిరిగేసి ఆ యూనివర్సిటీలో చదువు చెప్పేటువంటి ప్రొఫెసర్, పెద్ద పెద్ద చర్చిలో ఆర్చ్ బిషప్స్ అని పేరొందినటువంటి వ్యక్తులు. అప్పటి వరకు బైబిల్ ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, మత మార్పిడి ద్వారానే దేశంలో శుద్ధి కలుగుతుందనేటువంటి భావనకి లొంగి ఆ విధంగా ప్రపంచంలో పర్యటిస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ముందు స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. స్వామి వివేకానంద కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అంటే స్వామి వివేకానంద అంటే వ్యక్తి కాదు సుమా, అతను ఒక భారత పరిపూర్ణమైనటువంటి ఒక శక్తిగా ప్రపంచంలో అవతరించాడు. ఈ రోజున స్వామి వివేకానందని సాహిత్యం మనకి ఎలా లభిస్తుంది? ఆయన చెప్పినటువంటి మాటలు ఇవాళ అన్ని భాషల్లో ఎలా రాగలిగాయి? అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు, ముఖ్యంగా అతని పేరు గుడ్విన్. ఆ గుడ్విన్ అనే వ్యక్తి స్వామి వివేకానందకి దాసోహమై, స్వామి వివేకానంద ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తాడో ఇచ్చిన ఉపన్యాసాల ఆధారంగా అతను షార్ట్ ఆ యొక్క రూపంతో రాసినటువంటి పుస్తకాలు ఇవాళ దేశంలో లభిస్తున్నాయి, ప్రపంచంలో లభిస్తున్నాయి. మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ ఒక వనిత, పెళ్లి కాబోతుంది, ఎంగేజ్మెంట్ అయింది, భర్త చనిపోయాడు, నిరాసక్తితో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. ఎవరో చెప్పారు చర్చికి వెళ్ళమని. ఆమె ప్రార్థనలు చేస్తూ కూర్చుంది, అయినా కూడా ఆమె అశాంతితో జీవిస్తుంది. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, స్వామి వివేకానంద 1895లో ఇంగ్లాండ్కి రాబోతున్నాడు, వెళ్ళి స్వామి వివేకానంద ఉపన్యాసం విని. ఇప్పుడు స్వామి వివేకానంద ఉపన్యాసం విని ఇంటికి వెళ్ళలే. స్వామీజీ, నేను మీ దేశానికి వస్తాను. ఇప్పటి వరకు సత్యం అంటే తెలియదు నాకు, చిత్తం అంటే తెలియదు, ఆత్మ అంటే నాకు తెలియదు.
ఇప్పటి వరకు నేను కేవలం పాపలం ఏదో ప్రార్థనలు చేస్తే ఆ విధంగా స్వర్గంలో మాకు ఏదో మోక్షం లభిస్తుంది, స్వర్గంలో మాకు సీటు లభిస్తుందని భావించేటువంటి వ్యక్తులం. కానీ ఆత్మోన్నతి పొందడం అనేటువంటి మాట మాకెప్పుడు తెలియదు. కానీ ఈరోజు మీరు ఆత్మ ఉన్నతి గురించి, సత్యం యొక్క అన్వేషణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సత్య అన్వేషణ నేను ఐర్లాండ్లో కూర్చుండి ఇంగ్లాండ్లో కూర్చుని నేను సాధించలేను. మీ భారత్కి రావాలి. ఎందుకంటే భారతదేశం ఉంటే భారతదేశం ప్రత్యక్షంగా భగవంతుడు జన్మించిన దేశం, భగవంతుడు ఆడుకున్న దేశం, భగవంతుడు దశావతారాలు ఎత్తినటువంటి దేశం, భగవంతుడు తపస్సు చేసిన దేశం, ఆ భగవంతుడు ఈ సమాజంగా ఋషులని సాధు సంతులకు జన్మనిచ్చినటువంటి దేశం. ఈ దేశంలోనే ఆత్మ ఉన్నతి మోక్షము లభిస్తుందన్నటువంటి స్థితితో ఈ దేశానికి వచ్చింది ఆ మహిళ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. పేరు మార్చుకుంది సోదరి నివేదిత. 13 సంవత్సరాలు ఈస్టర్న్ స్టేట్స్ అంటుంటాం, ఈశాన్య ప్రదేశాల్లో, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ కొండల్లో, కీకారణ్యాల్లో చిన్న చిన్న ఆడపిల్లలకి, ఏమంటే అనాథలైన ఆడపిల్లలకి, వృద్ధులకు సేవ చేసి, కలకత్తాలో హుగ్లీ నది పొంగినప్పుడు ఆ పారాడుతున్న దృష్టిలో ఏమంటే గుడిసెలు పుట్టుకుపోతుంటే వాళ్ళకు సేవ చేసినటువంటి స్థితి. రామకృష్ణ పరమహంస యొక్క ధర్మపత్ని శారదామాత ఒడిలో పడుకొని చీర కట్టు, గాజులు పెట్టుకోవడం, ఇతిహాస రామాయణాలు చదవడం, ఉపనిషత్తుల యొక్క పారాయణం, ఆ విధంగా మొత్తము దేశంలో ముఖ్యమైన భాగాల్లో పర్యటించి ఆడపిల్లల యొక్క హృదయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆడపిల్లలంటే భౌతికమైనటువంటి అవసరాలు, భౌతికమైనటువంటి సౌందర్యాలు, భౌతికమైనటువంటి ఏదో వ్యామోహాలకు లొంగిపోడు సుమా, మీరంతా శక్తి పరాయణులు, ఆదిశక్తి పరాయణులు అనే విశ్వాసాన్ని నింపి వాళ్ళలో ఈ దేశంలో అభద్రతా భావాన్ని పోగొట్టడం కోసం కృషి చేసినటువంటి వనిత సోదరి నివేదిత డార్జిలింగ్లో చనిపోయింది. సమాధి మీద రాసింది ఏమని? సోదరి నివేదిత 13 ఏళ్ళు దేశము కోసం సేవించి శ్రమించి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. ఇది ఎలా సాధ్యమైంది? స్వామి వివేకానంద తన భూమిని వదిలి, తన ఇంటిని వదిలి, తన కుటుంబాన్ని వదిలి, తన తమ్ములకు ఉద్యోగం లేకున్నా, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇవన్నీ అవన్నీ వదిలిపెట్టి దేశము ధర్మము కోసము నా యొక్క ప్రాచీనమైనటువంటి నా యొక్క సంస్కృతిని ప్రపంచంలో ప్రచారం చేయడం కోసం తనదైనటువంటి శైలిలో కేవలం 39 సంవత్సరాల వయస్సులో ప్రపంచమంతా చుట్టి వచ్చి ఒక ఆస్ట్రేలియా, ఒక రష్యా తప్ప ప్రపంచంలో అందరినీ ప్రభావితం చేసినటువంటి స్వామి వివేకానంద ఏది చెప్పాడు, ఏ పని చేశాడు, ఏ అనుష్ఠాన వేదాంతాన్ని ఆ రోజున ఆచరించి రామకృష్ణ మఠ పేరుతో ఏమంటే 10వ తరగతి ఫెయిల్ అయ్యి 10వ తరగతి కూడా సరిగ్గా చదవడం రాని ఒక నిరక్షర కుక్షి అయినప్పటికీ ఆత్మోన్నతి పొందినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క సిద్ధాంతాన్ని, అతని విషయాన్ని అనుష్ఠాన వేదాంతంతో ప్రపంచానికి చూపించినటువంటి స్వామి వివేకానందుని ఆచరణలో నడిచినటువంటి సంఘము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. బట్ ఇలా సాధ్యమవుతుంది? అనుష్ఠానం, ఆచరణ. 1 గంట సమయం ఇది నాది కాదు, ఒక 2 గంటల సమయం నాది కాదు, ఆదివారం నాది కాదు, శనివారం నా కోసం, నా కుటుంబం కోసం కాదు అని పరితపించేటువంటి వేలాది లక్షలాది మంది కార్యకర్తలు ఈ సంఘాన్ని, ఈ సమాజంలో ఉండే వాళ్ళందరినీ ఏమండి కలపడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉందే ఇదే ఏకాత్మత. మీకు తెలిసిన ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. ఎక్కడ లేదు. ఆఫ్రికా ఖండంలో ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో, ఎంత వైవిధ్యం మీకు అక్కడ కనిపిస్తుందో అటువంటి వైవిధ్యము, అంత వెరైటీ ఈ దేశంలో ప్రజల మధ్యలో, మనుషుల మధ్యలో. ఇది ప్రపంచానికి కొత్త. ఒక న్యూజిలాండ్కి, ఒక అమెరికాకి, ఒక క్రైస్తవులకి, ఇస్లాం వాళ్ళకి ఇంత వైవిధ్యం ఉంది ఈ దేశంలో అని అనుకుంటుంటారు. కానీ మీకు తెలిసిన ఈ వైవిధ్యము, ఈ వెరైటీలు నిన్నటివా మొన్నటివా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది దేశం. ఏమంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని భాషలుండి, ఇన్ని కులాలుండి, ఇన్ని పంథాలుండి, ఇన్ని సంప్రదాయాలుండి ఎందుకు విడిపోలే? ఎవరికి వాళ్ళు మా భూభాగం, మా దేశం అని ఎందుకు చెప్పుకోలే? నా దేశంలో వేదములో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యము. అతను బుద్ధుడైనా, మహావీరుడైనా, సంత రవిదాసైనా, కబీర్ దాసైనా, స్వామి రామతీర్థ అయినా, ఈ దేశంలో ఉండేటువంటి సమర్థ గురు అయినా, వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయంలో పంథాల తేడా ఉండొచ్చు,
మనమందరూ సత్యం యొక్క అన్వేషణ కోసం బయలుదేరుతున్నటువంటి వైవిధ్యం ఉందే, ఈ వైవిధ్యం వైరుధ్యము కాదు, వైవిధ్యం సంఘర్షణ కాదు, వైవిధ్యం కొట్లాట కాదు, వైవిధ్యం ఏమంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వత యొక్క ప్రతిపత్తి కోసం కాదు. వైవిధ్యం అంటే సౌందర్యం, ఏకాత్మత అని చెప్పి దానికి అనుగుణంగా వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి దేశం భారతదేశం. ఈ ఏకాత్మత ఉందే, ఈ ఏకాత్మతని మనం పరిరక్షించుకోవాలి. దానికోసమే ఏమండి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఈ పరమ పవిత్ర భగవద్ధ్వజం ముందు నిలబడి ఏం చెప్తారు? ఈ భూమి నా తల్లి, భారత్ మాతాకి జై అని చెప్తారు. ఈ మాట ఎవరు చెప్పారు? నివేదిత చెప్పారు, సోదరి నివేదిత చెప్పారు. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశానికి స్వాతంత్రం రావాలంటే, ఈ దేశంలో హిందువులు, ఈ దేశంలో భారతీయులు ప్రతిరోజు ఫలానా సమయానికి ఫలానా సమయంలో ఫలానా స్థలంలో ఏమంటే భారత మాతాకి జై అంటే చాలు, కలిస్తే చాలు, ఈ దేశంలో అద్భుతాలు సృష్టించగలరు. ఇది మనం చెప్పాలి. సోదరి నివేదిత చెప్పారు, వివేకానంద చెప్పారు, సమర్థ రామదాస్ చెప్పారు. ఇలా పూర్వీకులు ఏది చెప్పారో అదే సంఘము ఆచరించి చూపించారు. మహిళలకి, పురుషులకి, పిల్లలకి, అందరితో. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కుటుంబాలతో సహా ఇవాళ చాలా చోట్ల సంఘ శాఖలు జరుగుతున్నాయి. ఏమండి ప్రతినిత్యము సంఘ శాఖ నా హృదయంలో ఏం చేస్తుంది? జాగరణ సృష్టిస్తుంది, వ్యక్తిని సమష్టి వైపు నడిపిస్తుంది, నేను అనే వైపు నుంచి మనము వైపు నడిపిస్తుంది. నేను నా కుటుంబం శ్రీరామ రక్ష కాదు, నేను ఈ ప్రపంచమంతా జగమంతా నా కుటుంబం అనే వైపు నడిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. అందుకే ప్రపంచంలో ఇవాళ ఉవ్విళ్ళూరుతూ పరిగెత్తుతున్నటువంటి ఈ హిందూ చైతన్యాన్ని మనం కాపాడాలి, ఇంకా ఎక్కువ శ్రద్ధతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు మన దేశంలో ఉన్నాయి. ఏమిటి ఆ ప్రత్యేకతలు? మన దేశంలో కుటుంబం ఉందే, ఈ కుటుంబాలు ప్రపంచంలో లేవు. అమెరికాలో తల్లులు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. మనం చెప్పట్లే, వాళ్ళే చెప్తున్నారు. ఏమని? అమెరికాను వాళ్ళు ఏమని పిలుస్తారు? ఫాదర్లెస్ నేషన్. ఏమంటే తండ్రులు లేని ఇల్లు, తండ్రులు లేని దేశం. ప్రపంచంలో ఇంకొక 3 దేశాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళే ఉండవు, కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్. ఆడవాళ్ళకి ఏమంటే ఆడవాళ్ళలో 60% మంది ఆడవాళ్ళ యొక్క ఆధిపత్యంలో 3 దేశాలు నడుస్తాయి. లిబర్టీ అంటే, స్వేచ్ఛ అంటే, అటువంటి విశృంఖలమైనటువంటి స్వేచ్ఛ ప్రపంచం ఇంకెక్కడ చూడం. ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి దేశాలు ఆ 3. కానీ పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు ఉన్నారు. కానీ మీకు తెలిసిన ఆ 3 దేశాల పక్కన ఉండేటువంటి బార్డర్లో ఆ దేశాలకి ప్రశాంతత లేదు. వలసలు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకునే దృశ్యాలు మనం చూస్తున్నాం. కుటుంబాల్లో ప్రశాంతత కొరవడినటువంటి దేశాలకు కనిపిస్తాయి. ఏమంటే డబ్బు ఉంది వాళ్ళకి, విలాసాలు ఉన్నాయి, వినోదాలు ఉన్నాయి, ప్రశాంతత కొరబడి. కానీ మీకు తెలిసిన భారతదేశంలో మన యొక్క గురువైనటువంటి వేద వ్యాసుడు మనకేమిచ్చాడు? ఒక ఆదర్శమైనటువంటి వ్యవస్థని మనకు అందించాడు. కుటుంబం అనేటువంటి వ్యవస్థని ఇచ్చాడు. ఈ కుటుంబ వ్యవస్థలో మనం పెట్టినటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నీ సరైనటువంటి ఒక పద్ధతితో నడుస్తున్నటువంటి పెళ్లి అవుతున్నటువంటి ఆ నవ దంపతులందరూ ఏమండి బయటికి వచ్చి ఆకాశంలో ఏ నక్షత్రాన్ని చూస్తారు? అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. ఏమండి 1000 సంవత్సరాల క్రితం ఏ గోత్రముతో మనం ఉన్నామో, ఏ గోత్రం మనం చెప్పుకుంటామో ఆ గోత్రానికి పురుషుడైనటువంటి వశిష్ఠుడు ఉన్నాడే, ఆ వశిష్ఠుడు పెళ్ళాడినటువంటి అరుంధతి నక్షత్రాన్ని చూపి ఆ విధంగా మీరు కలిసి ఉండాలని చెప్పడము ఇది ఏమి సూచిస్తుంది? మనందరం భగవంతుని సంతానం. మనందరం ఆ యొక్క 7 సప్తర్షులు ఉన్నారే, ఆ సప్తర్షుల గోత్రాలతో ఉన్నటువంటి వాళ్ళం. మనము ఇప్పటి వాళ్ళం కాదు, 1000 సంవత్సరాల నాటి వాళ్ళం. మనము రాబోయేటువంటి కాలంలో ఒక అజరామరమైనటువంటి అమరమైనటువంటి మన సంస్కృతిని ప్రపంచంలో మనం నిలపాలన్నటువంటి ఒక సంకల్పాన్ని ఆ విధంగా చూపించడం కోసం నవదంపతులకు చూపిస్తారు.
కుటుంబం అంటే ఏమిటండి? కుటుంబం అంటే అమ్మ నాన్న అక్క చెల్లె వదినే తాతమ్మ నానమ్మ మాత్రమే కాదు. ఏమంటే ఇంటి ముందర ఉండే తులసి చెట్టును సైతము తులసమ్మ అని పిలుస్తాం. ఇంటి లోపల మా అత్త వాళ్ళు మా యొక్క పూర్వీకులందరూ మా ఇంట్లో ఒక కలశాన్ని ఏర్పరిచారు, ఒక కుండని తీసుకొచ్చారు, ఒక అమ్మవారిని ప్రతిష్టాపించారు. మా ఇంట్లో ఒక ఇలవేల్పు ఉంది, ఆ ఇలవేల్పుని మేము ఇప్పటికీ పూజిస్తుంటాం అని ఆ విధంగా ఇంట్లో ఉండేటువంటి పద్ధతిలో ప్రతినిత్యం ఆరాధన చేస్తాం. బయటకు వచ్చి మనము రకరకాల పండుగల ద్వారా ఈ సామాజికమైనటువంటి ఏవైతే ఈ పంచభూతాలని కొలుస్తుంటాం. చంద్రుడిని చందమామ అని పిలుస్తుంటాం, రావి చెట్టుని, మర్రి చెట్టుని, వేప చెట్టుని పూజిస్తుంటాం. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? కుటుంబం అంటే మనుషులు మాత్రమే కాదు, భావి వరుసలతో ఉండే కుటుంబము కాదు. ఈ యొక్క సమాజంలో ఈ చుట్టూతా నాకు ఎవరెవరు ఉపయోగపడుతున్నారో, ఎవరెవరి ద్వారా నేను పెంచి పోషించబడుతున్నానో, ఎవరెవరి ద్వారా నా వ్యక్తిత్వం వికసిస్తున్నదో, ఎవరెవరి ద్వారా నా ఆత్మ మేల్కొంటున్నదో వీళ్ళందరూ నా కుటుంబం. అందుకే ప్రపంచమంతా విశ్వ వసుధైవ కుటుంబకంగా ప్రపంచంలో ఒక ధ్యేయ వాక్యాన్ని పెట్టుకుని నడుస్తున్నటువంటి హిందూ దేశం మన భారతదేశం. అందుకే ప్రపంచంలో ఇటువంటి ధ్యేయవాక్యాలు ఎక్కడ కనబడవు ప్రపంచంలో. అందుకే సంఘము చేస్తున్న పని ఉందే, ఈ సంఘము ఆర్ఎస్ఎస్ సొంతగా చేస్తున్న పనులు కావు, ఆర్ఎస్ఎస్ సొంతగా పెట్టుకున్న నియమాలు కావు. మా పూర్వీకులు ఏది చెప్పారో అదే జరుగుతున్న దేశంలో. 1949 నవంబర్ 25వ తేదీన రాజ్యాంగ సభలో ఆ రోజున భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు. ఆమోదించిన తర్వాత ఆ 26వ తేదీని దేశమంతా రాజ్యాంగం యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ రాజ్యాంగంలో ఏముందండి? ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా ఎవరు? ఇండియా పెట్టింది ఇంగ్లీష్ వాళ్ళు, కానీ ఈ ఇండియా ఆ ఇండియా కాదు. ఏ ఇండియా ఇది? ఇది శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడి యొక్క ఇండియా, రాముని తమ్ముడి యొక్క భరతుడి ఇండియా, వేదాంతాన్ని చెప్పిన జడభరతుడు ఇండియా. ఎవరు వాళ్ళంతా? నిన్నటి వాళ్ళ, మొన్నటి వాళ్ళ, కొన్ని వేల సంవత్సరాల నాటి వాళ్ళని నా యొక్క రాజ్యాంగ సాక్ష్యం ముందర ఏమి పెట్టబడింది, ఒక చిత్రాన్ని ఏముంచారు, ఆ పౌర హక్కులని అధ్యాయం ముందర, ఆ అధ్యాయం ముందర రాముడు, సీత, లక్ష్మణుడు లంక నుండి అయోధ్యకు వస్తున్న దృశ్యాన్ని ఉంచారు. ఎందుకు? ఆ పౌరుల యొక్క విధులు, పౌర హక్కులనే దాని కింద ఎందుకు ఉంచారు ఆ అధ్యాయం ముందర? ఈ దేశంలో పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు, ఈ దేశంలో మానవుల్ని భక్షిస్తున్నప్పుడు, ఈ పంచభూతాల్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల, రాక్షసుల యొక్క ఏమండి వాళ్ళ దౌష్ట్యాన్ని, దుర్మార్గాన్ని నశించేసి పౌర హక్కుల్ని కాపాడడంలో రాముడు రావణాసురుని వధించి పౌర హక్కులని ఆ విధంగా కాపాడినటువంటి వ్యక్తిగా పౌర హక్కుల అధ్యాయం ముందు ఈ యొక్క రాముడి యొక్క చిత్రం మనకు కనిపిస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంత దూరదృష్టితో ఆలోచించుంటారు. అక్కడ ఉండేటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు ఉన్నాయే, ఆ ఆదేశిక సూత్రాల యొక్క అధ్యాయం ముందు ఎవరి చిత్రం ఉంటుంది? కృష్ణుడు అర్జునుడికి బోధించేటువంటి భగవద్గీత దృశ్యం ఉంటుంది. దాని యొక్క అర్థం ఏమిటండి? కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున నేను ఇవన్నీ చెప్పాను, నీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను, అన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పినట్టుగానే చేయాలని ఏమీ లేదు. నువ్వు ఆలోచించి నీ బుద్ధితో విశ్లేషణ చేసి విచక్షణతో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచి, ఏది చెడు, ఇది సరైందా కాదా అనేటువంటి నీ జ్ఞానానికి, నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా అని మాట్లాడుతుంటామే. ఆ విధంగా ఆదేశిక సూత్రాలు కూడా అటువంటివి. ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో మన విచక్షణకు వదిలిపెట్టారు. ఏమిటా మన విచక్షణకు వదిలిపెట్టింది? గోవధ నిషేధము. గోవధ నిషేధము తప్పనిసరి చేయలే, ఆదేశ సూత్రాల్లో పెట్టారు. మొదలుకొని హరప్ప నాగరికత, మొహెంజోదారో నాగరికతలో ఉండేటువంటి దృశ్యాలు మొదలుకొని, ఇతిహాసాల్లో ఉండేటువంటి రామాయణ భారతాలు మొదలుకొని, తర్వాత వచ్చినటువంటి చారిత్రక వీర పురుషుల యొక్క చిత్రాలతో సహా ఇవన్నీ రాజ్యాంగం చెప్తుంది. నా రాజ్యాంగం నా ప్రాచీన భారతానికి ప్రతిబింబిస్తుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం దేశంలో అందరం ధర్మాన్ని పాటించాలి అని చెప్తుంది. నాగరికత యొక్క విధులు నిర్వర్తించాలని చెప్తుంది. భారతదేశం యొక్క మౌలికమైన విలువల్ని, మూల్యాల్ని ఆ యొక్క భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసి ఉంచారు. మొదటి పేజీలో ఏమిటది? దేశం యొక్క సమగ్రతని కాపాడాలి, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలి. ఎవరు వేలెత్తి కన్నెత్తి దేశాన్ని చూస్తే వారి నుండి ఈ దేశాన్ని రక్షించాలి.
ఇది ఎవరి కర్తవ్యం? ఇది కేవలం సైనికుల కర్తవ్యం మాత్రమే కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడి యొక్క నాగరిక లక్షణం ఇది. ఈ దేశాన్ని రక్షించడం, ఈ దేశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళని గౌరవించడం, ఈ దేశంలో ఉండేటువంటి వృక్షాలను గౌరవించడం, ఈ దేశంలో ఉండేటువంటి పంచభూతాలను రక్షించడం. మనం అంటుంటాం మాతృధర్మం, పితృధర్మం, యాజమాన్య ధర్మం అని మహకరమైన అంశం. అందుకే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నాగరికత లక్షణాల్ని పెంపొందించుకోమని చెప్పింది. ఎవరు చెప్పారు? వేదములు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది. రెండవది ఏం చెప్పింది? మన కుటుంబాన్ని పరిరక్షించుకోవాలి దేశంలో. ఎందుకు కుటుంబాలు రక్షించుకోవాలి తెలుసా అండి? ఈ కుటుంబంలోనే కదా స్వామి వివేకానంద పుట్టింది. ఈ కుటుంబంలోనే కదా సమాజాన్ని శాసించేటువంటి ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి, శివాజీ పుట్టింది. ఇక్కడి నుంచే కదా ఏమంటే సభ్యత సంస్కారాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి ఒక సమర్థులుగా ఏమంటే క్షమత కలిగిన వ్యక్తులుగా మనకు సమాజంలో కనిపిస్తారు. కాబట్టి అమ్మ నుండి, నాన్న నుండి, కుటుంబం నుండి ప్రేరణ పొందినటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని శాసించగలిగి సమాజాన్ని సక్రమ పద్ధతిలో పోషించగలరు. అటువంటి కుటుంబాలు ఏమి నేర్వాలి? అటువంటి కుటుంబాలు పంచయజ్ఞాన్ని నిర్వర్తించాలి. ఏమిటా పంచయజ్ఞాలు? భగవంతుడి ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి భగవంతుడి రుణం తీర్చుకోవాలంటే ఆ భగవంతుడి ముందు భజన, కీర్తన, తపస్సు, సాధన, మెడిటేషన్, ధ్యానం, భగవంతుడి యొక్క సందేశాన్ని సమాజంలో ప్రచారం చేయడము, దాన్ని ఏమంటాం? దేవయజ్ఞం అంటుంటాం. అలాగే ఇతిహాసాలు, రామాయణ, భారత, ఉపనిషత్తులు ఏవైతున్నాయో వీటి పౌరాణిక విషయాలు, గాథలన్నీ మనం సమాజంలో ప్రవచనం ద్వారా, కథల ద్వారా మనం సమాజానికి తెలిపాలి. ఇది ఏమి యజ్ఞము? ఇది ఋషి యజ్ఞం. ఋషులకి కృతజ్ఞతాపూర్వకంగా చేయటం. మూడవది ఏంటి? మూడవది ఈ దేశంలో మన యొక్క జన్మకి కారకులైనటువంటి తల్లిదండ్రులు, మన పురాతనమైనటువంటి మన తాతలు, ముత్తాతలు అయితే పితరులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ విధంగా గౌరవించడం, కృతజ్ఞత తెలపడం. కాబట్టి పితృయజ్ఞం. అదే మాదిరిగా ప్రపంచంలో భారతదేశం మాత్రమే 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్నేటువంటి ఒక వ్యవసాయకమైనటువంటి దేశం. ఈ దేశంలో 60% ఇప్పటికీ ఈ వ్యవసాయానికి ఆధారభూతమైనటువంటి రైతులు, వాళ్ళకు ఆధారభూతమైనటువంటి పశువులు, ఆ పశు సంపద రక్షించడం ఉందే ఆ పశు సంపద రక్షణలో అది భూతయజ్ఞం. గోవుల్ని రక్షించడం, గోవుల యొక్క కీర్తిని గడించడం, గోవుల ద్వారా సేంద్రియ వ్యవసాయం చేయడం, గోవు ఆధారితమైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు వాడటం, ఈ విధంగా సమాజంలో ఉండేటువంటి కల్తీ కావచ్చును, లేకుంటే రసాయనాలు కావచ్చును, వీటి ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఒక వ్యక్తిగా, సమష్టమైనటువంటి ఒక శక్తివంతుని యొక్క వ్యక్తిగా సమాజంలో నిర్మాణం కావటం. ఇది ఏం చెప్తుంది? భూతయజ్ఞం. మీకు తెలిసిన ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో 140 కోట్ల మంది ప్రజల్లో ఇంకా సుమారుగా ఇంకా 20-30 కోట్ల మంది చదువుకు దూరమై, వస్త్రాలకు దూరమై, ఏమంటే ఇప్పటికీ భౌతికమైనటువంటి కనీసమైనటువంటి వసతులకు దూరమై జీవిస్తున్నటువంటి సమాజంలో ఎంతోమంది వెనుకబడినటువంటి వర్గాలు ఇంకా కీకారణ్యాల్లో బ్రతుకుతున్నటువంటి స్థితి ప్రపంచం మనకు కనిపించదు. ఇప్పటికీ నేరస్తులుగా ప్రపంచం మమ్మల్ని నేరస్తులుగా చూస్తున్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగినటువంటి దేశం. అలాంటి సంచార జాతులు బ్రతుకుతున్నటువంటి దేశం. అందుకే ఏమి తీర్చుకోవాలి? 5వ యజ్ఞం ఏంటి? సమాజ యజ్ఞం. సమాజంలో నేను ఏ విధంగా జాతీయ జీవన స్రవంతిలో నేను ఉన్నానో అదే జాతీయ జీవన స్రవంతిలో మిగతా పౌరులందరినీ తీసుకురావడం కోసం పనిచేయటం. ఇటువంటి పంచయజ్ఞాల్ని వేదం నాకు ఇచ్చింది. ఆ యజ్ఞాల్ని దేని మాధ్యమంగా నిర్వర్తించాలి? కుటుంబం అనేటువంటి వ్యవస్థ ద్వారా నిర్వర్తించాలి. మరి అటువంటి కుటుంబాన్ని ఎవరు నడుపుతున్నారు? సినిమాలు నడుపుతున్నాయా? టీవీ సీరియల్ నడుపుతున్నాయా? ఎవరు బయటి వాళ్ళు నడుపుతున్నారా? ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక చిన్న సిలబస్ పెట్టుకొని, ఒక కరికులం పెట్టుకొని ఆ యొక్క పిల్లలకి విద్యాబోధన చేస్తూ పలానా వ్యక్తి, పలానా పిల్లవాడిని వాడు డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఇంకేదో IAS చేయాలి, ఆ విధంగా సిలబస్ రాసుకుని ఆ పిల్లవాళ్ళకి ఆ స్కూలు యాజమాన్యం ఏ సిలబస్ తయారు చేస్తుందో ఆ కుటుంబానికి అటువంటి సిలబస్ ఉందా?
నా పిల్లవాడికి సంస్కారం ఇవ్వాలి, సభ్యత ఇవ్వాలి, సమాజంలో నా యొక్క వంశం యొక్క ప్రతిష్ట నిలపడం కోసం నేను ఆ పిల్లవాడికి కేవలము డబ్బు ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, అవసరాలు ఇవ్వడం, కేవలము ప్రేమించడం మాత్రమే కాదు, ఈ సమాజంలో వాడి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని ఆ విధంగా తల్లిదండ్రులు ఆ కుటుంబంలో పిల్లలకు చెప్పేటువంటి రీతిలో వాళ్ళు కూడా క్షమత పొంది పేరెంటింగ్ వాళ్ళు కూడా శిక్షణ పొందుతున్నటువంటి దృశ్యాలు మన దేశంలో కనిపిస్తున్నాయా? 32 కోట్ల కుటుంబాలు కేవలం అగాధమై ఏదో నడుస్తుంది కాబట్టి నడుస్తుంది, హాస్టల్స్ నడుస్తాయి చూడండి, అట్లా హాస్టల్స్ నడిపిస్తున్నాం కాబట్టి నడిపిస్తున్నాం, ఏదో వంటలు వండుతున్నాం, తింటున్నాం, లేకుంటే పండుగలు జరుపుకుంటున్నాం, ఇంకేదో యజ్ఞయాగాలు ఊరికే తంతుగా నిర్వహిస్తున్నాం. ఆ విధంగా నడుస్తున్నాయి ఆ కుటుంబాలు. లేకుంటే కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి పిల్లవాడు, ప్రతి పాప ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన భద్రత కోరుకునేటువంటి వ్యవస్థ వైపు ఈ సమాజాన్ని తీసుకుపోవడం కోసం కుటుంబం నడుస్తుంది. అందుకే ఈ దేశం కుటుంబాలపైన ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక అనుపమానమైన వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, ఆటోలు నడిపేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు కూరగాయలు అమ్మేవాళ్ళు, పొదుపు చేస్తారు. పొదుపు ఎవరి కోసం? పాప పెళ్లి కోసం, పిల్లవాడి చదువు కోసం. ఎంత పొదుపు చేశారండి? ఎంత పొదుపు చేసి ఉంటారు? మన దేశంలో ఆర్థికవేత్తలు చెప్తారు ఎంత డబ్బు ఉంది భారతదేశంలో పొదుపు చేసిన డబ్బు చెప్తారు. ఎంతో తెలిసిన 5 లక్షల కోట్లు. మన దేశం యొక్క బడ్జెట్ తెలుసా? పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ యొక్క మొత్తం 5 లక్షల కోట్లు. ప్రపంచంలో మనము పోస్ట్ ఆఫీసులో, బ్యాంకుల్లో మనం పొదుపు చేస్తున్న ఈ 5 లక్షల కోట్లు ఎవరికి అప్పిస్తున్నాం తెలిసిన? ప్రపంచంలో అమెరికాకు అప్పిస్తున్నాం. ప్రపంచంలో అమెరికాకి ప్రపంచంలో అమెరికా అప్పు ఇవ్వగలిగేటువంటి పొదుపు చేస్తున్న కుటుంబాలు ఊహించగలమా? తమిళనాడులో ఒక ప్రాంతము తిరుపూర్ అనేటువంటి ప్రాంతము. అలాంటి తిరుపూర్ ప్రాంతంలో అక్కడ ఎవరు లోన్లు ఇవ్వరు, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురారు. కేవలం అత్తలు, మామలు, బావలు, ఇవన్నీ తల్లిదండ్రులు, లేకుంటే అన్నయ్యలు, ఇంకెవరు వదినములు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అదే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి ఇంటిలో గార్మెంట్స్ తయారు చేస్తారు, బనియన్లు తయారు చేస్తారు, లుంగీలు తయారు చేస్తారు, విదేశాలకు ఎగుమతి చేసి 6,000 కోట్ల రూపాయల విదేశ మారక ద్రవ్యాన్ని కేవలం ఒక తిరుపూర్ అనే గ్రామం సంపాదిస్తుంది భారతదేశంలో. ఎలా సాధ్యమైంది? మేము విదేశీ వస్తువులు కొనం, విదేశీ భాష, సంస్కృతి, విదేశాలపైన ఆధారపడి దేశాన్ని జీవింపజేయలేము. అందుకే ఈ దేశంలో తనదైనటువంటి స్వావలంబన పద్ధతిలో ఒక తిరుపూర్ మాదిరిగా భారతదేశంలో 2,000 గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి. మన పుస్తకాల్లో ఉండవు. వాటి గురించి ఎవరు ఆలోచించరు, చర్చించరు. నేను ఇందాక చెప్పాను, ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి 2-3 దేశాల పేర్లు చెప్పాను, నార్వే, డెన్మార్క్, స్వీడన్ గురించి. కానీ భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ప్రతి చేతికి పని ఉన్నటువంటి ప్రాంతం మీకు తెలిసిన గుజరాత్లో ఉండేటువంటి మోర్వి ప్రాంతము ప్రతి చేతికి పని కలిగినటువంటిది. ప్రతి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఇంట్లో ఏదో ఒక పని జరుగుతుంటుంది, పరిశ్రమ చేయబడుతుంది. ఉచితం కోసం వెంపర్లాడరు. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితమైన పథకాల కోసం వెంపర్లాడి ఆ విధంగా కేవలం లేజినెస్, సోమరితనంతో బ్రతికేటువంటి ప్రాంతం కాదు. భారతదేశంలో ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందో, ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో అక్కడ ఉత్పత్తి అయినటువంటి ప్రతి వస్త్రము, ప్రతి వస్తువు దేశమంతా అమ్ముడుపోతుంటే ఆ డబ్బుతో తలసరి ఆదాయాన్ని పెంచుకుని కుటుంబాలు నడిపిస్తున్నటువంటి మోర్వి ప్రాంతము భారతదేశంలో ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? నా దేశము, నా వస్తువు, నేను తయారు చేయటము, ఈ స్వావలంబనతో కూడినటువంటి వ్యవస్థ వైపు నా దేశాన్ని నడపడం. ఇది ఎవరిదండి? ఇది ప్రభుత్వాలు చేయలే. ఆ దేశంలో, ఆ ప్రాంతంలోని ప్రజలు చేశారు. తిరుపతిలో ఉండేటువంటి ప్రజలు చేశారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి స్వావలంబనతో జీవించడం, సమాజంలో స్వదేశీ వైపు జీవించడం, అలాగే సమాజంలో ఒక నాగరికత స్థాయిలో నేను భారతీయుని, నా కర్తవ్యం ఇక్కడ ఉందనేటువంటి భావనతో సమాజంలో జీవించడం. అదే మాదిరిగా మీకు తెలిసిన ఈ దేశంలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మీరు జహీరాబాద్ వెళ్తే, జోగిపేట వెళ్తే, నారాయణఖేడ్కి వెళ్తే, కొన్ని వందల గ్రామాలలో మీరు ఆశ్చర్యపోతారు. గుడికి ఎస్సీలు రానివ్వరు ఇప్పటికీ. ఊహించగలరా? 2024వ సంవత్సరంలో ఒక ఆధునిక యుగమని భావిస్తున్నాం మనమంతా. ఇప్పటికీ ఒక వెనుకబడిన సామాజిక వర్గము గుడికి రానివ్వనటువంటి ఆ యొక్క కులం ఉందే ఎంత విర్రవీగుతుంటారు. మా కులము చాలా పెద్దదనేటువంటి అహంకార పూరితమైనటువంటి ఒక కులహంకారంతో ఇంకా సమాజము జీవిస్తుంటే ఇప్పుడు చెప్పండి, క్రైస్తవం పెరగదా? ఇస్లాం పెరగదా? విచ్ఛిన్న శక్తులు పెరగవా? ఆ పుట్టినటువంటి వ్యక్తికి తండ్రి పేరు తెలియదు. అతను వచ్చి గురువు దగ్గరకు వచ్చి, గురువుగారు నాకు వేద విద్య నేర్పండి అంటే
వేద విద్య నేర్పుతాము. కానీ పక్కన శిష్యులు అడిగారు, మీ నాన్న పేరు ఏం పేరు? తెలియదు నాకు నాన్న పేరు. మీ అమ్మని అడిగిరా. ఆ పిల్లవాడు వెళ్ళి అమ్మని అడిగాడు, అమ్మ మీ నాన్న పేరు నాకు కూడా తెలియదు. నేను అందరి దగ్గర పనిచేస్తుంటే ఎవరి ద్వారా పుట్టావో నాకు తెలియదు. ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి మా అమ్మ చెప్పిందండి, మా అమ్మకి కూడా నాన్న పేరు తెలియదు, మా అమ్మ పేరు మాత్రం జాబాల. ఎవరి ముందర చెప్పాడు? ఈ దేశంలో ఒక ప్రఖ్యాత ఋషి ఉన్నాడు, అతని పేరు గౌతముడు. ఆ గౌతముని ముందు ఆ పిల్లవాడు చెప్పిన సత్యంతో ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకొని ఆ పిల్లవానికి పేరు పెట్టాడు సత్యకామ జాబాల. స్నానం చేయించి, సంధ్య చేయించి, ఉపనయనం చేయించి, వేద మంత్రోక్తులతో ఆ పిల్లవాడికి విద్య నేర్పించి, జ్ఞానాన్ని ప్రసాదింపచేసి, ఏమంటే దేశమంతా, సమాజమంతా ఇంకెంతో మంది శిష్యులను తయారు చేయగలిగేటువంటి ఒక ప్రజను నిర్మాణం చేశారు. దీని అర్థం ఏంటండి? ఒక వేశ్యకు జన్మించినటువంటి పుత్రుని కూడా ఆలింగనం చేసుకుని ఏమంటే సమాజంలో విద్యను నేర్పించి జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ దేశం కుటుంబాల్లో మీరు ఏమిటోళ్ళు బిడ్డ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకు వచ్చింది? శ్రీరామచంద్రుడు శబరి యొక్క పెట్టినటువంటి ఎంగిలి పండ్లు తింటూ తింటూ, శబరి నాకు పెడుతున్నావు నిజమే, ఎంగిలి పండ్లు, నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా? ఎక్కడిది? ఎక్కడి దురాచారం? ఈ దురాచారం ఇంకెందుకు ప్రబలుతున్నది సమాజంలో? దీన్ని ఆసరా చేసుకుని, దీన్ని సాకుగా చేసుకుని, దీన్ని బహాడగా వాయించి ఈ సమాజంలో విచ్చిన శక్తులు పెట్టరేగుతూ మన యొక్క ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారే, మన ఆడపిల్లల్ని జిహాదీ పేరు తీసుకుపోతున్నారే. అట్లాంటి ఆడపిల్లలకు రక్షణ లేని స్థితి దేశంలో ఏర్పడిందే. ఎవరు రక్షించారు? మన కుటుంబాలు. అందుకే సమాజంలో మనము సమరసత పేరుతో కులము ఇంటి దగ్గర పెట్టండి, బయట సమాజంలో గుడి దగ్గర, శ్మశానం దగ్గర, నీటి దగ్గర మనందరం ఒకటే అనేటువంటి ఒక సమరసత భావానికి మనందరం నెమ్మదిగా ప్రయత్నాలు చేయాలి. వేలాది లక్షలాది మంది ప్రజలు మన ఉదయము 6 గంటల లోపునే మన వీధులు ఊడ్చేటువంటి కార్మికులు ఉన్నారే. అంతకంటే మించిన త్యాగమూర్తులు ఇంకెవరుంటారు సమాజంలో? మనము లేవకుందే ఇవాళ సమాజాన్ని శుభ్రం చేసేటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క స్థితి, వెనుకబడిన స్థితి ఎవరు చూశారు? ఎవరు అడిగారు సమాజంలో? ఒకటి, ఇంకా సమాజంలో ఎక్కడో వెనుకబడిన స్థానం ఉంది, ఎక్కడో సమాజంలో ఇంకా అజ్ఞానము కనిపిస్తుంది, ఎక్కడో ఇంకా కుల అహంకారము సమాజంలో కనిపిస్తుంది. వాటిని పోగొట్టాల్సిన బాధ్యత ఉంది. అందుకే సంఘ శాఖలో కులమడగం, శిబిరంలో కులమడగం. గాంధీ నుంచి మొదలుకొని అంబేద్కర్ వరకు ఈ యొక్క సంఘాన్ని, శాఖని దర్శించారు. కాబట్టి ఈ సమాజంలో ఈ 5 పనులు మనం చెయ్యాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మన స్వయంసేవకు బంధువులు అందరూ శాఖతో సంబంధం ఉన్నవాళ్ళు, ఒకసారి 2 సార్లు వచ్చినటువంటి వాళ్ళే, శిక్షావర్గాలు పూర్తయినటువంటి వాళ్ళే, గతంలో బాధ్యత నుండి ఈరోజు బాధ్యత లేనటువంటి వాళ్ళే, ఇంకా కొన్ని బాధ్యతలు ఆ విధంగా నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళే. చాలా కుటుంబాల్లో ఈ ధర్మం పట్ల మనం చేస్తున్నటువంటి ఇతర సంప్రదాయాల పట్ల మనకి ఆ విధంగా అభిరుచి కలిగినటువంటి వాళ్ళమే. ఈ రోజు నుంచి మనము, నేను ఇందాక చెప్పానే, పంచ మహాయజ్ఞాలు ఎలా చేయాలో అదే మాదిరిగా సమాజంలో ఒక పంచ పరివర్తన వైపు దేశాన్ని నడిపించాలి. నేను ఇందాక చెప్పిన 2047 గురించి మాట్లాడానే. ఆ 47 ఇదేదో అన్నాను కాబట్టి, జోష్యం కాబట్టి మారుతుంది అనుకోవద్దండి. ఈ సమాజంలో ప్రతి హిందువు సంకల్పం తీసుకోవాలి, ప్రతి స్వయం సేవక సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పంలో ఏమిటి? ఆ సంకల్పం మొదటి, నా కుటుంబాన్ని సీరియల్స్ నడిపించవు, నా కుటుంబాన్ని సినిమాలు నడిపించవు, నా కుటుంబాన్ని నా అహంకారం నడిపించదు, నా కుటుంబాన్ని త్యాగంతో, సమన్వయంతో, సద్బుద్ధితో, సద్భావంతో నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోవాలి. నా కుటుంబంలో పుట్టిన పిల్లలు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి నేతలు కావాలి, సంస్కర్తలు కావాలి, దక్షత కలిగిన వాళ్ళు కావాలి, సమర్థత కలిగినటువంటి వాళ్ళు కావాలి. అటువంటి పద్ధతిలో నా కుటుంబాన్ని నేను నడపాలి అనే సంకల్పం తీసుకోవాలి. రెండవది ఏంటి? రెండవది, సమాజంలో మనం కొనేటువంటి వస్తువులు ఉన్నాయే, ఏది కనబడితే అది కొని ఆ విధంగా సమాజంలో ఒక వినియోగవాదాన్ని పెంచి ఏమంటే ఆడంబరాలకు వెళ్ళి ఏమంటే కుటుంబాల్లో అప్పులు తెచ్చుకొని కుటుంబాలు కూల్చేటువంటి పద్ధతితో కాకుండా పొదుపు చేస్తూ ఏది ఎక్కడ ఏది అవసరమో ఖర్చు పెట్టి మన పిల్లల యొక్క హృదయాల్లో, పిల్లల యొక్క ప్రవర్తనలో పొదుపు చేసే గుణాన్ని, కుటుంబాల్లో పొదుపు చేసే గుణాన్ని, అదే మాదిరిగా నాదైనటువంటి దేశం, నాదైనటువంటి స్వదేశ యొక్క పరిజ్ఞానంతో దేశాన్ని నడుపుకునేటువంటి భావనతో మన కుటుంబాల్లో నెమ్మదిగా పరివర్తన రావాలి. మూడవది ఏంటండి? మూడవది, మనకి ఇన్ని రకాలుగా సమాజం పెంచి పోషిస్తున్నటువంటి ఈ చెట్లున్నాయే,
వీటిని పరిరక్షించాలి, పంచభూతాన్ని పరిరక్షించాలి. పర్యావరణం గురించి ఒకప్పుడు మా కుటుంబం ఆలోచించింది, చెట్టుకు నీళ్లు పోసింది. అలాంటి చెట్లని ప్రేమించడం, చెట్లను మొక్కలను పెంచడం, చెట్ల ద్వారా సమాజంలో వచ్చేటువంటి పరివర్తన ఎటుందో మనం చెప్పడం, ఈ రకంగా పర్యావరణ పరిరక్షణతో నా దేశంలో ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిని సమాజంలో తీర్చిదిద్దాలి. 4వది, ఇవాళ సమాజంలో భారత రాజ్యాంగం అదే చెప్పింది, నా వేదం అదే చెప్పింది. మాతృధర్మము, పితృధర్మము, ధర్మము కోసమే నేను జీవిస్తాను, బాధ్యతలతో సమాజంలో జీవిస్తాను. నా నాగరికత లక్షణాన్ని పెంపొందించుకొని ఏమంటే ఈ దేశంలో ఏ వ్యక్తికి, ఈ దేశంలో ఉండేటువంటి సమగ్రతకి, ఈ దేశంలో సౌరభౌమత్వానికి ఎక్కడ హాని జరగకుండా, కలంకం జరగకుండా ఒక బాధ్యతాయుతమైన నాగరికుడిగా సమాజంలో నిర్వర్తిస్తాను. ఈ రకమైనటువంటి ఒక పంచ పరివర్తన వైపు నేను సంకల్పం తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ పంచ పరివర్తన కోసం నేను సతతం సాధన చేయాలి. కానీ అనుకుంటే సరిపోదండి, సాధన చేయాలి. సాధన ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రతి నిత్యము అదే పని చేస్తూ ఉంటే, అదే అభ్యాసం చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. ఆ అలవాటు సంస్కారం అవుతుంది. అదే సంస్కారం అనుష్ఠాన వేదాంతం అవుతుంది. కాబట్టి ఆ దిశలో మనందరం కూడా ఈ యొక్క ఉద్యోగి శాఖ అయితే వాళ్ళ సమాజంలో చాలామంది యువకులు ఆడుతుంటారు, గెంతుతుంటారు, కింద పడుతుంటారు. కానీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా యోగ పేరుతో, ఇలాంటి విషయాల పేరుతో మనము ప్రతినిత్యం 1 గంట సేపు శాఖ నడుస్తుందో ఆ ఉద్యోగి శాఖలో మనలాంటి పెద్దవాళ్ళందరూ ఈ ఉద్యోగి శాఖకి 1 గంట సేపు సమయం ఇవ్వాలి. దాని కారణంగా మన చుట్టూతో ఉండేటువంటి అయితే పర్యావరణం ఉందో, మన పరిసరాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా బాగుపడతాయి. రాబోయేటువంటి ఒక భారత చక్కటి భవిష్యత్తు బంగారు భారతాన్ని మనం కళ్ళతో చూడగలుగుతాము. 2025 ఉందే, 2025 శతాబ్ది ఉత్సవము. ఇది శతాబ్ది యొక్క సంవత్సరము 2025. ప్రపంచమంతా మన వైపు, RSS వైపు చూస్తుంది, సంఘం వైపు చూస్తుంది. సంఘం అంటే దేశము, సంఘం అంటే వివేకానంద, సంఘం అంటే సమరసత, సంఘం అంటే రాజ్యాంగము, సంఘం అంటే వేదము, సంఘం అంటే వేరు కాదు సుమా, సంఘమే సమాజము, సమాజమే సంఘము అనే పద్ధతిలో మన యొక్క సంఘాన్ని మనం దిగునీకృతంగా తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ పాఠశాల మైదానాన్ని కేటాయించిన పెద్దలు ముక్కా దేవేందర్ గుప్తా గారికి, అలాగే కార్యక్రమం ఏర్పాట్లలో సహకరించిన పెద్దలు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మున్సిపల్ సిబ్బందికి, స్వయం సేవక్ సంఘ నీలకంఠ ఉద్యోగి ప్రభాత్ శాఖ తరఫున ధన్యవాదాలు. నమస్తే సదా వత్సలే మాతృభూమే, నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే త్వదత్తే, మహామంగళే నమస్తే పదద్వేషకాయో నమస్తే నమస్తే, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత మే సాదరం త్వాం నమామో వయం, మే సాదరం త్వాం నమామో వయం, త్వదీయాయ ఆమాశి సందేహి తత్పూర్తయే, స్వామాశి సందేహి తత్పూర్తయే, అజయం సుశీలం జగద్యేనం బ్రహ్మవేద్, సుశీలం జగద్యేనం బ్రహ్మవేద్, తం చైవ యత్కంటకాకీర్ణ మార్గం, శ్రుతం చైవ యత్కంటకాకీర్ణం, పరం సాధనం నామ వీరావ్రతం, అనంతస్ఫురద్భక్షయాధ్యేయ నిష్ఠా గర్షతి వ్రానిశం, విజయశ్రీ జనచంద్రకా కార్యశక్తిర్ పరం వైభవన్నేతుమేతత్ స్వరాష్ట్రం, సమర్థా భవత్వా సుశాతే వృషం, भारत माता की जय, ध्वज प्रणाम, 1 2 3।
సంఘ వీకిర వితరణ ఉంటుంది ఆ చివరన. అలాగే దేశభక్తి జాతీయ సాహిత్య పుస్తకాలు అక్కడ ఉన్నాయి.